లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక. ఆమేన్. చూడండి, దీనికన్నా ముందు రెండో వారం మనం చూసినప్పుడు సద్దూకయ్యులు అనేవాళ్ళు ఆత్మను, దేవదూతను, పునరుద్ధానమును నమ్మని సద్దూకయ్యులు అనేవారు లేఖనాలను ఆధారం చేసుకుని, అంటే వాక్యాన్ని, వారి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని యేసే దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమడిగారనంటే, పునరుద్ధానం ఉంటే ఎలాగా, ఇవన్నీ ఎలా తీరుతాయి అని చెప్పని వాళ్ళకున్న ఒక డౌట్ని ధర్మశాస్త్రంలో నుంచే వివాహ వ్యవస్థ గురించి ఒక సందేహాన్ని అడిగారు. అప్పుడు యేసే వారికి బదులిచ్చేటప్పుడు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగాక పొరబడుతున్నారు. వాస్తవానికి వారు మాట్లాడిన దేనిలో నుంచి? లేఖనాల్లో నుంచే మాట్లాడారు, కానీ దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోక పొరబడుతున్నారు. రోజున దేవుని బిడ్డలమైన మనము దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుని యొక్క లేఖనాలని, దేవుని వాక్యమును, దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి. దానిని లోతుగా అర్థం చేసుకోవాలి. దానిని ఆత్మ సంబంధమైన అర్థముగా మన హృదయాలలో భద్రపరుచుకోవాలి. అక్షార్థంగా వాక్యాన్ని పట్టుకోకూడదు. వాక్యమును ఆత్మ సంబంధంగా మనం పట్టుకోవాలి. అప్పుడు పొరపడకుండా ఉంటాం. ఏమండి, లోకంలో చాలా చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద పెద్ద నష్టాలకు దారితీస్తూ ఉంటాయి. పొరపాటు అయిపోయింది అనేది చిన్నదైనా పొరపాటుతో ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. నేను మీకు మొన్నే చెప్పాను, ఆ ముందు బిళ్ళ కోసం ఆ తల్లి నీళ్ళు అనుకుని ఏదో కెమికల్ తెచ్చేసి కొడుక్కి చేస్తుందంట. వాడు తాగంగానే పొట్టలో పేగులన్నీ పాడైపోయి చచ్చిపోయాడు. వాడు చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద నష్టాలకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి నేను అంటున్నాను, దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని శక్తి విషయంలో మన అవగాహన మానవ సంబంధమైన జ్ఞానంతో కాక దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మ సంగతుల్ని ఆధారం చేసుకునేదిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్లో కరెంట్ రావాలంటే 2 వైర్లు పెట్టి ఏం చేయాలి? మందిరం కట్టిన కొత్తలో దీనికి కరెంట్ లేనప్పుడు పండుగ 2 వైర్లు ఒకటే చుట్టాడు. ఈడు ఎక్కడుండి నన్ను ఇంటికి వెళ్ళి అది ప్లగ్లో పెట్టి స్విచ్ చేయమన్నాడు. అందులో పెట్టి 2 వైర్లు ఒక దాంట్లో పెడతాడా? అది నాకున్న జ్ఞానం. అది 2 వైర్లు ఒక దాంట్లోనే పెట్టాలండి. నేను 2 ఒప్పదీసి ఒకటి ప్లస్లో ఒకటి మైనస్లో అనుకుని పెట్టేసి స్విచ్ ఎత్తే టోప్ అందంతే. ఆ రాత్రి కరెంట్ లేక నాన్న హంగామా అయిపోయింది. ఆ పక్కన పిక్చర్స్ వాళ్ళ దగ్గర ఆ మీటర్లో మళ్ళీ కరెంట్ లాక్కుని చాలా రచ్చయింది. ఇప్పుడు అది అక్కడ క్లియర్గా చెప్పాడు, 2 పెట్టనే చెప్పాడు, ఒక దాంట్లోనే పెట్టని చెప్పాడు. నా జ్ఞానం ఏం చెప్పింది చెప్పనా? ఆడి చెప్పడమే పొరపాటు. నాకు తెలిసింది ఏంటి, 2 వైర్లు ఉంటాయి, ఒకటి ఇందులో ఒకటి అందులో పెట్టాలి, స్విచ్ చేయాలి, అంతే. నాకు తెలిసింది అంతే. ఇప్పుడు నాకు తెలిసింది మాత్రమే అనుకుని, నాకు తెలిసిన జ్ఞానంతోనే ఊహించుకుని ముందుకెళ్తే అన్ని పనులు అవుతాయా? మామూలుగానే మనకి కరెంట్ అంటే అవదు, భయం. మళ్ళీ 2 పెట్టిన టోప్ అంది అంతే. పాప మాడు ఏం చేయలేక రాత్రి నాన్న రచ్చైపోయింది. చిన్న పొరపాట్లే పెద్ద నష్టాలకు దారితీస్తాయి. అవునంటారా కాదంటారా? అంటే నా జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాల్సింది ఎవరి జ్ఞానాన్ని? ఏమండి, ఇక అన్నాను ఆ 2 వైర్లు చుట్టి పెట్టినప్పుడు అది క్లియర్గా చెప్పాడు, ఒక దాంట్లోనే పెట్టి స్విచ్ చేయమని. నేను అనుకున్నాను చెప్పడమే పొరపాటు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంది అంతే. లోకంలో మనం నేర్చుకుంది ఒక రీతిలో ఉంటుంది. ఏమండి, మానవ రీతిగా కుటుంబంలో, లోకములో పెరుగుతున్నప్పుడు నేర్చుకునే పద్ధతులు, నేర్చుకునే విధానాలు ఒక రీతిగా ఉంటాయి. వాటితోనే, ఆ జ్ఞానంతోనే, ఆ ఆలోచనలతోనే బైబిల్ను కూడా అర్థం చేసుకుని, బైబిల్ను కూడా అన్వయించుకుని ముందుకెళ్ళిపోతే పొరపాట్లు పడతా ఉంటాం. ఏమండి, ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని లేఖనాలని, దేవుని శక్తిని ఎరిగిన వారంగా ఉండాలి. ఎరగకపోవడం అనేదే చాలా పెద్ద తప్పు. మీకు ఒక విషయం చూపిస్తానండి. న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడ ఉంటుంది? ఉంటుంది కదా, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తు దేశములో నుండి వారిని రక్షించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి
ఇప్పుడు ఎరుగకపోతే ఏం చేస్తాం? అది నా పాయింట్. ఎరుగకపోతే, తెలియకపోతే, దేవుని గురించి, దేవుని చిత్తము గురించి, దేవుని లేఖనాల గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని ఉద్దేశాల గురించి తెలియకపోతే ఏం చేస్తాం? ఏమండి, ఇజ్రాయేలీల్ని 10 తెగుళ్ళ చేత, సముద్రం యొక్క సూచ్యక్రియల చేత, మారాన్ని మధురముగా మారుస్తూ, ఆకాశము కొరకే ఆకాశం నుండి పురులు కురిపిస్తూ, మన్నాను కురిపిస్తూ, బండ నుండి నీళ్ళు ఇచ్చి, వారికి ఏమీ కొదవ కాకుండా ఆ తరము వారందరినీ దేవుడు 40 ఏండ్లు వారిని శపించిన, శిక్షలో పెట్టిన, వారికి ఏ కొదవ చేయకుండా నడిపించి కానాల్లో చేర్చిన దేవుడు ఏమండి వారికి ఉండగా, ఆ పై తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందనున్న, వాళ్ళకు పుట్టిన ఆ తరానికి యెహోవా గురించి నేర్పించలా, యెహోవాని పరిచయం చేయలా, యెహోవా దేవునికి వారి దేవుని యందు వారికి భయభక్తులు నేర్పించలా. రాయబడిన మాట చూడండి, ఆ తరం వారందరూ చచ్చిపోయారంట, దేవుని దగ్గర చేర్చబడ్డారంట. వారు యెహోవానైనను ఆయన ఇజ్రాయెల్ కొరకు చేసిన కార్యములైనను ఎరుగురు తరం ఒకటి పుట్టింది. ఎరుగురు, వారికి ఏం తెలియదు, అసలు వారికి ఏమీ తెలియదు. వారి పితరులు అబ్రహాం అని, వారి పితరులు దేవుడు యెహోవా అని, వారి పితరులు ఐగుప్తులో కొంతకాలం బతికారని, వారు అక్కడి నుంచి ఇటు వచ్చారని ఏమి ఎరుగల, వాళ్ళకి తెలియదు. ఎవడో చెప్పలా, పితరులు ఎవడో నేర్పించలా, వీళ్ళు నేర్చుకోలే, వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వల్ల ఏం చేశారండి వాళ్ళంట, ఏ దేవతలకు, ఏ విగ్రహారాధనకు మీరైతే లొంగొద్దు, వాటిని వెంబడించొద్దు, వాటి జోలికి పోవద్దని చెప్పాడో వాటి జోలికే పోయింది. అప్పుడు 13వ వచనం చూడండి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. ఇక్కడ దేవుడు వారిని ఆ శ్రమకు అప్పచెప్పడానికి దేవుడు క్రూరుడా, వాళ్ళ క్రియల కారణమా? ఎందుకు దేవుడు అప్పచెప్పేశాడు? వాళ్ళు ఎరుగలా, తెలియలా. తెలియక చేసినా ఏమండి, చేసిన తప్పుకు ప్రతిఫలం మనము అనుభవించాల్సి వచ్చింది. తెలిసే చేసావు, తెలియక చేసావు. ఇప్పుడు నాకు తెలియక కరెంటు ప్లేగ్లో ఏలు పెడితే వాడికి తెలియదు కదా, నాకు తెలిసిద్దా? షాక్ కొట్టిద్ది, దాని నైజం అది. తెలిసి నాకైతే పెట్టను, తెలియదు కదా, నాకు తెలియదు కదా, ఎందుకు షాక్ కొట్టిందా అంటాకు ఉంటుందా? ఉండదు. దేవుడు ఒక ధర్మాన్ని, దేవుడు ఒక ఏమంటే విధిని లోకానికి ఏర్పాటు చేశాడు. దాన్ని పాటించిన వాడు దీవించబడతాడు, దానిని పాటించిన వాడు దానిలో, ఆ విధిలో ఉన్న ఆ నిబంధన మీరడం వల్ల వచ్చిన శిక్ష అనుభవిస్తాడు. అంతే. తెలుసా తెలీదా పక్కన పెట్టేస్తామే. అయితే ఇక్కడ వాళ్ళు వారి దేవుడు యెహోవా అయినప్పటికీ కూడా వారు శిక్షలోకి ఎందుకు వెళ్ళారు? ఎలా ప్రవర్తించాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక, ఎలా దేవుడిని సేవించాలో తెలియక, ఆ దేవుడు తమ యొద్ద నుంచి కోరుకున్న భక్తి ఏంటో ఎరుగక, తెలియక వాళ్ళు ఆయన కోపాగ్నిని రుచి చూశారు. ఇక్కడ నా విచారం ఏంటంటే, మరి మనము దేవుడిని ఎరిగిన వారమేనా? దేవుని రక్తంలో కడగబడి కొన్నవారమేనా? దేవుని మందిరానికి వస్తున్న వారమేనా? మన క్రియలు దేవుడిని ఎరిగి ఆయన చిత్తానుసారంగానే ఉంటున్నాయా? అలా ఉంటే మన జీవితంలో శిక్ష ఉండదు, ఆయన కోపం మన మీద ఉండదు, కీడు మన జీవితంలో ఉండదు, హేతు లేని శాపాలు మన జీవితాల్లో ఉంటాయా? ఉండవు. మన బ్రతుకుల్లో కీడు వచ్చిందనంటే, దేవుడు కీడు బయలుపరుచున్నాడు అనే మాట మీరు విన్నారంటే, కీడు ఎవరికి వచ్చిందనంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని వారు కీడు. మీ ఎదుట మేలు కీడులు పెట్టాను, యెహోవాను అనుసరించడం మేలు, ఆయన విసర్జించడం కీడు అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. ఏది మేలు, ఏది కీడు? ఏమండి, యెహోవాను అనుసరించడం మేలు, ఆయన విసర్జించడం నీకు కీడు కదా. మరి అయితే నీవు యెహోవాను అనుసరించినట్లుగా ఆయన మార్గములు ఎరిగిన బిడ్డగా ఉన్నావా? ఈ భూలోకములో ఆయన దీవెనను పొందుకునేలాగా చూడండి. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఎలా ఉంటుంది? 30వ అధ్యాయం. ఒక నిమిషం అమ్మా, వచ్చిన ఎక్కడ చెప్పాను నీకు? 19వ వచనం చూడు. దేవుడు ఏమి ఉంచాడంట? జీవము మరణము ఉంచాడు, ఆశీర్వాదము శాపము ఉంచాడు. 15వ వచనం చదువు.
ఆ, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆ. అట్లు చేసిన యెడల నువ్వు స్వాధీనపరుచుకుంటకు ప్రవేశించే దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదం ఎలా వచ్చిందంట? దేవుణ్ణి ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఆచరించినప్పుడు ఆశీర్వాదం. నీ ముందు రెండు పెట్టాడు. ఆ రెండు ఎలా దక్కుతాయి? ఆశీర్వాదం పెట్టాడంట, శాపం పెట్టాడంట, జీవం పెట్టాడంట, మరణం పెట్టాడంట. అయితే ఆశీర్వాదానికి పొందుకోవడానికి ఏ మార్గంలో నడవాలో ఎరిగి నడిస్తే ఆశీర్వాదం వచ్చింది. ఎరుగక నీకు నచ్చిన రీతిలో నడిస్తే శాపం వచ్చింది. దానికి ఎవరిని బాధ్యతలు చేద్దాం? ఎవరినైనా బాధ్యత చేయగలమా? చేయలే. అయితే నీ హృదయం తిరిగిపోయి నువ్వు విననొల్లక ఎడవబడిన వాడివే అన్య దేవతలకు నమస్కరించి పూజించినట్లా మీరు నిత్యముగా నశించిపోదురు. ఇప్పుడు ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుణ్ణి ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన కట్టడలు ఆజ్ఞలు నడుచుకుని ఆశీర్వాదం పొందుకుంటామా? హృదయం తొలగిపోయి అన్య దేవతలు సేవిస్తామా? ఆయన ముందే చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎరుగక మనం ఇలా జీవిస్తే ఆశీర్వాదం వచ్చింది, ఇలా జీవిస్తే దేవుడి కటాక్షం మాకు వచ్చింది, ఇలా జీవిస్తే మా దేవుడి దేశం మమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఎరుగక, తెలియక మా పితరులకు అలా చేశాడు, మా జీవితంలో జరిగింది ఎరుగక వీళ్ళండి హృదయం తొలగిపోయి అన్ని దేవతలను పూజించారు. దేవుని కోపము మండిందండి. నేను అంటున్నాను, నీ క్రియలన్నీ దేవునికి సంతోషం పుట్టేలాగా, నీ క్రియలన్నీ దేవుని మార్గము చప్పున నడుచుకునేవేనా? దేవుని మార్గంలో నడుచుకునేవేనా? ఎలా ఉంటుంది నీ క్రియలు? తెలిస్తే నడుచుకుంటాం కానీ తెలియకపోతే నడుచుకుంటామండి. ఏమండి? సరే, వాళ్ళంటే వాళ్ళ పితరులు ఎవరు చెప్పలేదు, నేర్చుకోలేదు, బాగానే ఉంది. మరి మన పరిస్థితి ఏంటండి? ఎవరేం మాట్లాడలేదు. పోనీ మంచిదాన్ని. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక విషయం చూపిస్తాను రండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారే. చూడదే చెప్తున్నా, దేవునిని ఎరగకపోతే దుర్మార్గం మనలో ఉంటుంది. దేవునిని ఎరగని వారి జీవితాల్లో పాపం ఉంటుంది. దేవుని యొక్క తీర్పుని, దేవుని యొక్క న్యాయ విధిని, దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క ఆజ్ఞను ఎరగకపోతే వీళ్ళు స్వయాన ఎవరండి? ఏలీ కుమారులు. ఏలీ ప్రధాన యాజకుడైతే వీళ్ళు సహచరులని యాజకులు, జతపని వారు యాజకులు. వీళ్ళు మందిరపు ఏమండి సేవా నియమం అంతా వీళ్ళ చేతుల మీద జరగాలి. ఇలాంటి వాళ్ళకు కూడా ఆచారంగా అక్కడ ఉంటున్నారే తప్ప దేవుడు ఆ లేవియా కాండంలో వారికి ఇచ్చిన విధుల గురించిన జ్ఞానము, దేవుని చిత్తము వీరు కూడా ఎరగని వారుగా ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. వాళ్ళకేం ఎవరు చెప్పలా. ఎవరికి? న్యాయాధిపతుల గ్రంథంలో పెద్దల తరం ఎవరు పిల్లలకు నేర్పించలా, బోధించలా, నేర్పించలా, పాటించలా. కాబట్టి వాళ్ళు తెలియక తప్పు చేసినా కీడులో పడ్డారు. మరి వీళ్ళు ఏంటండి? వీళ్ళు ఇతరులకు నేర్పించాల్సిన వాళ్ళు కదా. వీళ్ళే ధర్మశాస్త్రమును పఠించి సంవత్సరానికి 3 సార్లు జరిగే ఆ ఉత్సవాలలో జనులను కూర్చొని పెట్టి వారికి నేర్పించవలసిన వారు కదా. కనీసం వీళ్ళు కూడా దేవునిని ఎరగని వారిగా జీవిస్తున్నారు. ఏమండి? వీరి విషయంలోనూ దేవుడు కీడు చేయక మానలా, వారి విషయంలోనూ కీడు చేయక మానలా. తెలిసి తప్పు చేసిన వారు శిక్షలో పాలు పొందుకున్నారు, తెలియక తప్పు చేసిన వారు శిక్షలో పాలు పొందుకున్నారు. కానీ ఇక్కడ విషయం కనీసం నీకు తెలుసుంటే బాగుండు కదా. దేవుని చిత్తం ఏంటో తెలుసుంటే బాగుండు కదా. వీళ్ళకి తెలియదంట అలా ఉండకూడదని. ప్రజలు ఎవరన్నా వచ్చి మేము పాపం చేశాం అయ్యా, మా పక్షంగా అర్పణ దేవునికి అర్పించండి అని చెప్పినప్పుడు యాజకులు ఏం చేయాలంటే, దహన బలి అయితే పూర్తిగా దేవునిది, సమాధాన బలి అర్పించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మొదట ఆ అంత్రములు, కొవ్వు దేవునికి అర్పించేసిన తర్వాత యాజకుల భాగంగా పొట్టను కుడి జబ్బును వాళ్ళు తీసుకుని మిగతాదంతా ఆ తెచ్చిన ఆ వ్యక్తికి ఇచ్చేయాలన్నమాట. వీళ్ళు కనీసం బలిపీఠం మీద కొవ్వును అంత్రములు దహించక మునిపే వీళ్ళంట తమకు మాంసం కావాలని చెప్పిన కొండల్లో జొరబడి తీసుకునే వాళ్ళంట. అసలు దేవుడు ఆ నియమాన్ని ఎందుకు పెట్టాడో, దేవుడు ఆ సమాధాన బలి ద్వారా, ఆ దహన బలి ద్వారా అక్కడ ఆయన జరిగిస్తున్న చిత్తం ఏంటో వాళ్ళు ఎరగట్లా, చేసేస్తున్నారు భక్తి. ఏమండి? ఈ రోజున మనం చేస్తున్న భక్తిలోని
ఆత్మీయ అర్థం ఏంటో, మనం చేస్తున్న ఆరాధనలో దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటో, క్రమం ఏంటో, దీని ద్వారా దేవుడు సంతోషించే విధానం ఏంటో ఎరుగక మందిరానికి వస్తున్నాం, ఉంటున్నాం, వెళుతున్నాం. ఎన్ని విన్నా, ఎవరు చెప్పినా యథాప్రకారంగా ఎలా జీవించాలో, యథాప్రకారంగా నీ స్వచ్ఛత్వం ఏంటో, నీ ప్రాచీన పురుషుడు ఎలా ఉండేవాడు, రక్షణ పొందుకోక మునుపు ఏ స్వభావంతో ఉన్నావు, మరలా అదే స్వభావంతో జీవించేస్తూ ఉన్నావు. ఈ పొరపాటు నీకు మేలు తెచ్చిపెట్టిద్దా? ఈ పొరపాటు ఈ లోకంలో నిన్ను ఆర్థికంగా దీవించిద్దా? ఈ పొరపాటు నిన్ను ఆత్మీయంగా బలమైన వ్యక్తిగా మార్చిద్దా? మాట్లాడరే ఏమండి? ఇది ఇలా ఉంది కదా, నేను మరొక సంగతి చూపిస్తానండి. ఇది తెలియని వాళ్ళు తెచ్చుకుంటున్నా కీడు కదా. దేవుడి గురించి తెలియక, అర్థం చేసుకోక, గ్రహించుకోక వాళ్ళు తెచ్చుకుంటున్న కీడు ఇది కదా. తెలిసిన వాళ్ళ సంగతి చెప్తాను రండి. దానియేలు గ్రంథానికి ఒకసారి రండి. దానియేలు గ్రంథం 11:32. చెప్పు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించిన వారిని వశపరచుకొను. ఆ మొక్క పక్కన పెట్టి అక్కడి నుంచి మాట పట్టుకోండి. అయితే తమ దేవునిని ఎరుగువారు గొప్ప కార్యములు చేసెదరు. దేవుణ్ణి ఎరిగిన వాడైతే బలము కలిగి ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు పొందుకుంటాడు. ఎరగని వాడు, మనం చూసాం కదా, దేవుని కోపాగ్నిలోనే నశించిపోతారు. ఇక అర్థమైందా డిఫరెన్స్? ఇంకా అక్కడ చదువుతున్నారు, ఏముంది అక్కడ? ఇంకా ఎరగని వాడు నశించిపోతున్నాడు, ఎరిగిన వాడు ఏం చేస్తాడంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వాడికి దేవుడు తెలుసు, దేవుడి విధానం తెలుసు, దేవుడి మార్గం తెలుసు. తెలిసిన వాడేమో బలమైన కార్యాలు చేస్తున్నాడు. తెలియని వాడేమో ఏమండి, వాడి జీవితంలో కనీసం మేలులు కూడా, దీవెనలు కూడా లేకుండా నష్టపోతున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇలా ఓపుతాం కాదు, ఎక్కడున్నాం? ఆన్సర్ ఏంటి? ఎరిగిన వారంగా జీవిస్తున్నామా? ఆయన మార్గాలు వెంబడించి ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? పాటించి బలమైన వారంగా తయారై బలమైన కార్యములు దేవుని కోసం చేసేలాగా జీవిస్తున్నామా? ఏమండి? లేదంటే సెకండ్దే, అందులో ఏముంది? శాపము, మరణము, కీడు ఉంది. నేను మిమ్మల్ని చెప్పించలేదమ్మా, వాక్యం చెప్తున్నాను. స్తోత్రం చెప్పు. కనీసం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం కూడా రాదు కొన్నిసార్లు కొంతమందికి. చెప్పింది అర్థం చేసుకోవడం కూడా రాదు కొంతమందికి కొన్నిసార్లు. ఏమండి? ఎరిగిన వారైతే, దేవుణ్ణి ఎరిగిన వారైతే, దేవుణ్ణి తెలుసుకున్న వారైతే వాళ్ళంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నేను అంటున్నాను, నీవు దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే తాపత్రయం నీకు అసలు ఉందా? ఇప్పటికే నువ్వు దేవుని గురించి సర్వజ్ఞానం పొందుకున్న వ్యక్తిగా అనుకుంటున్నావా? నువ్వు దేవుని గురించిన సంగతులు తెలుసుకున్నప్పుడు, దేవుడి మనసు ఎరిగినప్పుడు ఏం జరిగిద్ది అనంటే, నువ్వు దేవుని వాక్యం చేత నింపబడి, దేవుని సంగతుల చేత నింపబడి, దేవుని ఆత్మ చేత బలపరచబడతావు. నేను మీతో చెప్పు సంగతులే ఆత్మ అని చెప్పనన్నాడు. ఆయన వాక్యమే మనలో ఆత్మ నింపుదలని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంట? మీరు లేఖనాలను కానీ అంటున్నాడు. మనం ఏం తెలుసుకోవాలంట? లేఖనాలను బాగుగా తెలుసుకోవాలి. లేఖనాలను బాగుగా తెలుసుకోవాలంటే ఒకటి చదవాలి, రెండు వినాలి. ఒకటి ఏం చేయాలండి? చదవాలి. చదవమందాం అనుకో, చెప్తారు, నా టైం టేబుల్ నీకుంటే తెలిసిద్ది. ఏం టైం టేబుల్? పొద్దున్న 4 గంటలు ఎగుతాను, సాయంత్రం 11 పడుకుంటాను, నా టైం టేబుల్ నీకుంటే తెలిసిద్ది. ఫైన్. ఒక అధ్యాయం చదవడానికి అంత ఏం పట్టిందో చెప్పు. ఒక అధ్యాయం చదవడానికి, కూడబలుకుని చదవడానికి 10 నిమిషాలు. అంటే ఈ 4 గంటలు లేసి 11 గంటలు పడుకునే నీ జీవితంలో ఒక్క అధ్యాయం చదవడానికి కూడా ఆ 10 నిమిషాల టైం దొరకలేదా? నేను అంటున్నాను, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత కనీసం 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి నా బైబిల్ కంప్లీట్ చేయకపోతే దేవుని వాక్యం పట్ల ఆకలి లేని వ్యక్తివి, అసలు సరైన క్రైస్తవుడివే కాదు. ఎందుకు 3.5 సంవత్సరాలు? రోజుకు ఒకటేసుకున్నా ఉన్న 1189 అధ్యాయాల్లో
రోజుకు ఒకటి లెక్కేసుకున్న 3.5 సంవత్సరాల్లో ఏమవుతాయండి కనీసం బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. అయిద్దావుదా? ఒక్కసారన్నా బైబిల్ చదివాను స్తోత్రం చెప్పండి. ఏ ఏ ఎందుకని? మీ చేతులు చూపించండి, ఒకసారి చదివాను అన్న వాళ్ళు చెప్పండి. ఒకటి ఇది కాదు నేను చెప్పింది, ఎట్ట పెట్టాను నేను. ఎప్పుడు చదివావు? ఇప్పుడా? ఎప్పుడో? నువ్వు ఎప్పుడు చదివావు? ఇక అయిపోయిందా? నీ చదవక్కర్లేదా? అనుదిన ఆహారం కాదా మన ఆత్మకి? నేను అన్నాను, నువ్వు ప్రపంచంలో దొరికి ఏ మాంసాలు తినవు, ప్రపంచంలో దొరికి ఏ మందులు వాడు, ఏ టాబ్లెట్లు వాడు, నీ ఆరోగ్యం రోజు రోజు క్షీణించిపోతూనే ఉంటుంది. 30-40 వచ్చే వరకు బలం ఇలా పెరిగిద్ది, ఓపిక అలా పెరిగిద్ది, కండరాలు అట్లా పెరుగుతాయి. ఆ 30-40 వచ్చిన కాడి నుంచి మెల్లమెల్లగా దాని పట్టెత్తం, దాని బలం, దాని సామర్థ్యం మళ్ళా ఊడిపోతూ ఉంటుంది. ఇలా ఆ జేజుని చూడండి, ఆ జేజు మామని చూడండి, దాని బలం ఎంత ఉందో చూడండి. చిన్నప్పటి నుంచి అట్టాకుందా? వయసులో ఉన్నప్పుడు మనలాగా బలంగానే ఉన్న మనిషే కదా, చివరికి ఏమైపోద్ది? బట్ దేవుడు చెప్పాడు, క్షయమైన ఆహారం కోసం కాదమ్మా, అక్షయమైన ఆహారం కోసం కష్టపడు. నేను అన్నాను 8 గంటలు క్షయమైన ఆహారం కోసం కష్టపడ్డావు, అక్షయమైన ఆహారం కోసం 8 నిమిషాలు ఇచ్చిన ఒక అధ్యాయం అయిపోద్ది కదా. అయిద్దావదా? ఎందుకంటే ఆయన్ని ఎరగాలి, ఆయన్ని తెలుసుకోవాలి అని అంటే చదవాలి, దేవుని లేఖనాలు చదవాలి. కీర్తనలు 1వ అధ్యాయంలో అంటాడు, దీవారాత్రులు ధ్యానించన్నాడు. ఏం చేయాలంట? ధ్యానించాలి. మీకు మాట చూపిస్తాను రండి. తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము. ప్రతిలేఖనము ఎలా కలిగిందంట బైబిల్లో? ఈ బైబిల్లో రాశారే వాక్యాలు ఎట్లా అంట? నా మనసుకు నచ్చింది రాత్రి బైబిల్ అయిపోద్దా? 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల వ్యవధిలో వేరువేరు కాలాల్లో వేరువేరు ప్రాంతాల్లో ఒకటే దేవుని గురించి, ఒకటే పరిశుద్ధత గురించి, ఒకటే ఆజ్ఞ గురించి రాసిన గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఆ 40 మంది ప్రవక్తలు కూడా దైవ ఆవేశము, దేవుని ఆత్మ వారిని ఆవేశించినప్పుడు, దేవుని ఆత్మ వారిని ప్రేరేపించినప్పుడు ఈ లేఖనాలు రాశారు. హల్లెలూయా. నీకు వినటానికి తేలిగ్గా ఉంది కానీ వాస్తవానికి తేలికైన విషయం కాదు. ఏమండి, ఇప్పుడు నేను జరిగిపోయిన ఒక సంఘటన గురించి నువ్వు ఆ మూల కూర్చుని నేను ఈ మూల కూర్చుని రాయడం మొదలు పెడితే ఎగ్జాక్ట్ ఒకలా రాస్తావా? నేను ఇద్దరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నాం, అయిపోయి నాకు రాయమంటే ఎగ్జాక్ట్ ఒకటే రాస్తామా? రాయం. బట్ మోషేతో మొదలుపెట్టి ఆఖరి వాడైన యోహాను, అపోస్తలుడైన యోహాను, ప్రకటన రాసిన యోహాను వరకు వాళ్ళందరూ రాసింది ఒక దేవుని గురించి, వాళ్ళందరూ రాసింది ఒక పరిశుద్ధత గురించి, వాళ్ళందరూ రాసింది ఒక తీర్పు గురించి. అందరూ ఒకటే రాశారు, ఒక దాంతో ఒకటి లింక్ చేసుకుంటూ రాశారు. ఏమండి ఎలా? ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మ వలన కలిగిన దైవావేశంతో రాశారు. ఏమండి, ఇప్పుడు నేను నీకు ఒక లెటర్ రాశాను అనుకో, నేను ఏమన్నా ఒక ఉత్తరం రాశాను అనుకో, అక్కడ రోజుల్లో ఉత్తరం ఉండేది, ఉత్తరం రాశాను అనుకో, ఇప్పుడు ఆ ఉత్తరంలో ఉన్న సంగతులు, ఉద్దేశాలు, విషయాలు ఎవరివి? నేను రాస్తే నావే కండి, నేను రాస్తే నావే. ఇప్పుడు ఇవి ఇప్పుడు నాకు రాయడానికి చేయలేపుకుంది, నేను సాయితో రాపిచ్చాను, బట్ రాపిచ్చింది నేను, రాసింది వాడు. సంగతులు ఎవరివి? రాపిచ్చినా చెప్పాను కాబట్టి సంగతులు నావే. ఇక్కడ 40 మంది ప్రవక్తలతో రాపించిన చెప్పినోడు దేవుడు, ఈ సంగతులన్నీ దేవునివి. హల్లెలూయా. ఈ సంగతులే ఆయన ఉద్దేశమును, ఈ సంగతులు ఆయన మనసును, ఈ సంగతులు ఆయన హృదయమును తెలుసుకునేలాగా చేస్తాయి. అది చదివితే, ఆత్మచేత సంధించబడి వాటిని ధ్యానిస్తే అవి ఆయన గురించి మనకు అధికంగా తెలిసేలాగా చేస్తాయి. ఇంకా చూడండి, లేఖనాల గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురు పత్రిక ఇలా ఉంటుంది. 2వ పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 1:20.
ఒకడు ఆ. తన ఊహను బట్టి చెప్పుట వలన ఆ. లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని ఆ. మొదట గ్రహించుకునవలెను. ఊహను బట్టి చెబితే బైబిల్లో ఉన్న ఏ ప్రవచనం కలగదు. ఊహతో చెబితే యెషయా గారు కన్య గర్భాన ఏమండి మనకి శిశువు అనుగ్రహించబడతాడని చెప్పని రక్షకుడు వస్తాడని చెప్పాడు. ఊహించి చెప్పాడా? ఊహతో చెప్పారా? కాదు. కింద చెప్పాడు చూడు, ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు. మనుషుడు ఇచ్చను బట్టి కలగలా. మనుషులు పరిశుద్ధాత్మ వలన చదువు గట్టిగా. ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఎలా చెప్పారంటే ప్రవచనాలు? బెత్లెహేములో యేసే పుడతాడు ఎలా చెప్పారు? ఆయన 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 సాత్వికుడే దీనుడే గాడిద పిల్ల ఎక్కువ వస్తారు ఎలా చెప్పారు? ఆయన ధనవంతుడు సమాధిలో పెడతారు ఎలా చెప్పారు? ఊహతో చెప్పినయా? ఈ ప్రవచనములో బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉంది ఏమండి, బోధనలు ఉన్నాయి, ప్రవచనములు ఉన్నాయి, నెరవేర్పులు ఉన్నాయి. అయితే ప్రతి విషయము కూడా దైవావేశం వలన ఆత్మ ప్రేరేపణ వలనే ప్రాపించబడ్డాయి. హల్లెలూయా. ఈయన ఎలా చెప్పారు? ఏమండి ఎలా చెప్పగలిగారు? ఆత్మ మూలంగా. ఈ ఆత్మ విషయాలని మనం గ్రహించుకోవాలన్నా మనకి ఆత్మ సహాయము కావాలి. దేవుడు ఇస్తాడు, అదే కావాలి చెప్తున్నాను చూడండి. 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక మనిషిని సంగతులు ఆ అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని ఆ మనుషులలో మరి ఎవరికి తెలియదు. ఆ అలాగే దేవుని సంగతులు ఆ దేవుని ఆత్మకే గాని ఆ మరి ఎవరికి తెలియవు. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న మనుషుల సంగతులా దేవుని సంగతులా? ఎవరి చేత రాయబడ్డవి? రాపించిన వాళ్ళు కాదు, రాయబడ్డవి ఎవరి చేత? మనుషుల చేతే. బట్ రాపించిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రాపించిన వాడు దాని అర్థం చెప్పాలి కదా, అవునా కదా? అందుకని మనిషి సంగతి అయితే మనిషికి తెలిసింది, కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మకే తప్ప ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై ఆ. మనము లౌకికాత్మను కాక ఆ. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇప్పుడు ఆ సంగతులు తెలుసుకుంటానికి మనకు దేవుడు ఏమి ఇచ్చాడంట? దేవుని ఆత్మనిచ్చాడు. చూడండి, నువ్వు వాక్యం వినేటప్పుడైనా వాక్యం చదివేటప్పుడైనా దాన్ని గ్రహించుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయమని అడగాలి. ఏమడగాలి? పరిశుద్ధాత్మ దేవుడా నీ లేఖనాల్ని నీ యొక్క హృదయముతో గ్రహించుకునేలాగా ఆ గ్రహింపు శక్తి నాకు ఇవ్వండి అని చెప్పని నువ్వు అడగాలి. చదివినా దేవుని సహాయం కావాలి, విన్నా దేవుని సహాయం కావాలి. నేనే చెప్తా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో మొదట వచ్చి కూర్చుని మొదట ప్రార్థన చేసుకుని చక్కగా చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి నువ్వు ఆరాధిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఇప్పుడు దాకా నీకున్న ఆ పని, ఆ ఒత్తిడి, ఆ టెన్షను, ఆ ఇంట్లో ఉన్న గొడవ దేవునిలా స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు మరిచిపోయి సంచారం చేస్తున్న దేవుని ఆత్మచేత సంధించబడే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మిమ్మల్ని టయానికి రప్పించి నాకు జీతం ఏం పెరగదు. ఏమండి, నాకేమన్నా టార్గెట్లు ఉన్నాయా? కంపెనీలో పనిచేసేవాడికి ఏమైనా టార్గెట్లు ఉన్నాయి, నాకేమైనా టార్గెట్లు ఉన్నాయా? మమ్మల్ని టయానికి రప్పించి టయాలు మార్చి టయానికి కూర్చోబెట్టి దాన్ని వెనుక ఉన్న ఎప్పుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే, నువ్వు వచ్చి నీ యొక్క శరీర సంబంధమైన స్థితిని మరిచిపోయి ఆత్మ సంబంధమైన స్థితికి నువ్వు మార్చబడితే విత్తబడే లేఖనము నీ భవిష్యత్తుకు దీవెనకరంగా మార్చబడింది. అందులో ఉన్న ఆత్మ సంగతులు నువ్వు పట్టుకుంటానికి దేవుని ఆత్మతో సంధించబడతావు. హల్లెలూయా. మీరు అది అర్థం చేసుకోరండి. ఏంటి మీ కంప్లైంట్? కాస్త ఆలస్యంగా వచ్చిన ఊరుకోడు, ఎప్పుడన్నా లేట్ అవ్వకుండా ఉంటుందా? మీ గొడవ మీదే. బట్ ఇక్కడ ఇవి మనుషుల సంగతులు కాదు. రోడ్డు మీద వెళ్ళేవాడు ఆపి మొన్న ఇలా జరిగింది అంటగా అంటే వాళ్ళ ఇంట్లో గొడవ అయిందంటగా అంటే మనుషుల సంగతులు. నేను రోడ్డు మీద ఆపి చెప్పినా, నిద్రలో ఆపి చెప్పినా నీకు అర్థమవుతాయి. ఇవి దేవుని ఆత్మ సంగతులు, ఆత్మ బోధించే సంగతులు, ఆత్మ పలికే సంగతులు. అది నీకు అర్థమవ్వాలంటే నువ్వు లోక సంబంధమైన మనస్సుతో ఇంకా నింపబడి ఆ చింతతో, ఆ ఆలోచనతో, ఆ మాటతో, ఆ గొడవతో, ఆ అప్పుతో, ఆ బాధతో ఇక్కడ కూర్చుని ఆ ఆలోచన వాక్యం ఉంటే నీకేమి అర్థమవుతుంది? నీకేమి ఎక్కిద్ది? నువ్వేం గ్రహించుకుంటావు? అందుకే మొదటి ప్రార్థన కల దేవుని సన్నిధిలో ఉండి నువ్వు మైమరిచిపోతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని ఆత్మ సహాయం పొందుకుంటే విత్తబడే వాక్యం నీలో ఫలించింది.
ఇక్కడ విన్నాక దీన్ని వదిలిపెట్టాక నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఎత్తి పెడుతున్నప్పుడు అదే వాక్యంలో నుంచి దేవుడు మరికొన్ని సంగతులు నీకు నేర్పిస్తాడు. మరి ఎలా దాన్ని నీ జీవితంలో ఉపయోగించుకోవాలో, అన్వయించుకోవాలో దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు తన ఆత్మను బట్టి. నువ్వు వచ్చి వెళ్తున్నప్పుడు ఈ పని అవుతుందా? దేవుడు మందిరానికి వచ్చి వెళ్తున్నప్పుడు ఈ కార్యం నీ ఆత్మీయ జీవితం కొరకైనా జరగాల్సిన సంగతి జరుగుతుందా? ఏం జరుగుతుంది మరి? అటెండెన్స్ వేయించి వెళ్ళిపోయి అయిపోయిందా? ఇంకో సంగతి చెప్తానండి. ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంది. 8వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 7, 8 అన్నానమ్మా. 8వ అధ్యాయం 7, 8. 8వ అధ్యాయం 7, 8. అమ్మా ప్రమీల గారు, 8వ అధ్యాయం 7, 8 2 వచనాలు. చదవండి. ఎందుకు ఎరగలేకపోతున్నారు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు? లోకంలో ఉన్న కొన్ని జంతువులు చూపించి కొన్నిసార్లు మనుషుకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు దేవుడు. ఆమేన్. మనకంటే ముందు చేయబడి మనకు ఆకలిస్తే కోసుకుని తినేసేస్తాం చూడు జంతువులు, అంతే కదా. మన కడుపులో పడిపోతాయి జంతువులు. వాటితో మనకు బుద్ధి నేర్పించే ప్రయత్నం చేశాడు కొన్నిసార్లు బైబిల్లో. అంటే దేవుడు వాటి ఏం సంతోషిస్తున్నాడు, మనం ఏం సంతోషిస్తున్నాడా? యెషయా గ్రంథం చెప్పినప్పుడు ఎద్దు తన కామను ఎరుగును, గాడిద తన సొంత వాడిని ఎరుగును, నా ప్రజలు నన్ను మర్చిపోయారు, నన్ను ఎరగరు. లెక్కలు ఎన్నిసార్లు మర్చిపోతున్నారు. ఎద్దుకు తన దేవుడు తన యజమాని ఎవరు తెలుసు. ఏమండి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, మా చిన్నప్పుడు ఈ లారీలు ఇన్నేం ఉండే కావు, ఎద్దుల బండిలే అచ్చంగా. ఎద్దుల బండి చెరుకు లోడ్ చేసుకుని వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత ఆ యజమానుడు ఆ తొట్టులో శుభ్రంగా పడుకుంటాడు. అవి చక్కగా తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆగుతాయి, ఎవరింటికి వెళ్ళవు. తెలుసా మీకు? నానవుతావు. అవి అలసిపోయి ఉంటాడు కదా పాపం, పొలం నుంచి అక్కడికి వెళ్ళి లోడ్ దింపంతా అటు శుభ్రంగా తినేసి పడుకుంటాడు. రాత్రైనా పగలైనా పడుకుంటాడు. అవి చక్కగా ఉయ్యూరు నుంచి కాటూరు దాకా 6-7 కిలోమీటర్లు చక్కగా దారిలో పడి తోలక్కర్లేక లేపి అవి చక్కగా దారిలో పడి వచ్చేస్తే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఆగుతాయి. ఇక ఇంట్లో ఉన్న భార్య తమ్ముడు ఎవడోడు వచ్చి లేపితే లేచి కట్టేసుకుంటాడు, కరెక్ట్గా అక్కడ ఆగుతాయి. గాడిదకి తన సొంత వాడు తెలుసంట, గాడిదకి తన యజమాని తెలుసంట. వాటిని పోల్చి మనిషికి బుద్ధి చెప్పాడు ఒక రోజున. హల్లెలూయా. నీకు జ్ఞానం లేకపోతే నువ్వు సోమర్థనం ఉంటే చీమలు ఎద్దకు వెళ్ళమన్నాడు. చీమలండి కాలు కింద పడి నలిగిపోయి చీమలు నరికిపోయి బుద్ధి జ్ఞానాలు తెచ్చుకోమన్నాడు. ఏమండి ఏంటిది? మనం ఎంచక్కర్లా, నువ్వు ఎంత నివారించాలని చూసినా మన ఇంట్లో పెరుగుతూనే ఉంటాయి చీమలు. బల్లని చూపించి ఒక పాఠం నేర్పించాడు, సింహాన్ని చూపించి ఒక పాఠం నేర్పించాడు, మిడతలను చూపించి, మిడతలకు రాజు ఉన్నటువంటి అయినా పంక్తులకి వెళ్ళిపోతాయి అంట, మిడతలను చూపించి ఒక పాఠం నేర్పించాడు. అవునా కదా? మనిషికి ఏంటండి దౌర్భాగ్యం, మనిషిని పొగిడిన సందర్భాలు ఎప్పుడూ లేవే. ఆ జంతువులు వాటి క్రమంలో, వాటి జ్ఞానంలో, వాటి బుద్ధులు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయే. ఇక్కడ కొన్ని పక్షులు చెప్పాడు. ఇప్పుడు నిన్నారు ఈ పక్షుల పేర్లు. ఆకాశమును ఎగరే శంకుబుడి కొంగ అంట. నాకే తెలీదు, కొంగ తెలుసు. శంకుబుడి కొంగ అంట. ఓకే, కొంతమందికి తెలుసు. అయితే ఆకాశమును ఎరిగే శంకుబుడి కొంగకైనా తన కాలం తెలుసు. తెల్ల గువ్వ అంట. గువ్వ తెలుసా? గువ్వ, తెల్ల గువ్వ అంటే సర్లే, తెల్ల గువ్వ అంట. ఇంకా మంగళకత్తి పెట్ట. మంగళకత్తి పెట్ట అంటే వడ్రంగి పెట్ట, ఏమో నాకు తెలియదు. ఓదు కొరుకు, ఇదేం పెట్ట? ఓదు కొరుకు. ఇవన్నీ కూడా ఏ కాలంలో ఈ ప్రాంతంలో ఉండాలో, ఏ కాలం సమీపిస్తున్నప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళి ఆహారం సంపాదించుకుని గుడ్లు పెట్టి పిల్లలు పెట్టుకోవాలో, మళ్ళీ ఏ కాలమైనా అక్కడి నుంచి తిరిగి రావాలో. మీరు కైగలూరు దగ్గర తింటూ ఉంటుంది, కొల్లేరు లేక్ ఉంటుంది కదా.
ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచో అవి వలస వచ్చి కొల్లేరుకు వస్తాయి. సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో వస్తాయి, ఫిబ్రవరి చివరి దాకా ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. దానికి నెలలు చెప్పి క్యాలెండర్లు పెట్టిన వాళ్ళు ఎవరు? నేనా? ఇది అక్టోబర్ మాసం అని, ఇది ఫిబ్రవరి మాసం వాళ్ళకి చెప్పింది ఎవరు? ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వారం గుర్తు చేయాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి డేట్ గుర్తు చేయాలి, ఒక్కొక్కరికి వాళ్ళ శనివారం అని గుర్తు చేయాలి, ఒక్కొక్కరికి వాళ్ళ ఆదివారం అని గుర్తు చేయాలి, ఒక్కొక్కరికి టైం గుర్తు చేయాలి. ఏమండి? వాటికి చెప్పేది ఎవరు? అవి 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 తెలుసుకుంటున్నాయి అంట. ఈ కాలం ఇది, అవి తెలుసుకుంటున్నాయి అంట. బట్ మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు చూడు మళ్ళీ ఏం చెప్తా, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. నా ప్రజలు మాత్రం ఎట్టున్నారు. పక్షులు బాగున్నాయి, ఇన్నింటి గురించి పోటాడండి దేవుడు మనిషి దగ్గరకు వచ్చినప్పటికీ. వీళ్ళకి మాత్రం నా న్యాయ విధులు తెలియదు, నా క్రమాలు తెలియదు, నా చిత్తం తెలియదు. ఏమండి? ఎందుకు తెలియదయ్యా అంటే చూడండి, మేము జ్ఞానులమనియు వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదా? ఉంది. వాళ్ళలో జ్ఞానులు లేరా? నోరు తెరిస్తే బట్టి కొట్టేసి కీర్తనలు 19 అప్పచెప్పేవాళ్ళు లేరా? అది ఎరగడమా? అది నేర్చుకోవడమా? ఎరగడం అంటే దాని భావం తెలుసుకోవాలి. బట్టి కొట్టేస్తే అయిపోదు. చూడండి, జనగణమన వచ్చా? అర్థం చెప్పు. అర్థం ఉంది దానికి, తెలుసా నీకు? వందే మాత్రం వచ్చా? అర్థం చెప్పు. 2 బీగు తను కూర్చో కామ్గా. మీరు చిన్నప్పుడు విశ్వదాభిరామ ఈ పద్యాలు చదివారా? ఒకటి చెప్పండి. వినదగున ఎవరు? చెప్పండి, అది ఉంటదిగా. నేను చెప్పింది చెప్పండి. వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. దాని భావం ఉందా లేదు దానికి? మరి అదే నేను అడిగేది. ఆ భావం తెలియకుండా బట్టి కొడితే ఉపయోగం ఏంటి? నువ్వు అవి పోల్చి చెప్పారు కదా, అదేలే కదా, నాకు నచ్చలే, మీకు తెలిసిందే కదా. దానికి అర్థం ఉందా? చెరువులో కప్పల్లాగా చుట్టాలు వస్తారు, ఒకటి ఉండదు పోలిక. అదేమన్నా వచ్చా? అబ్బో చాలా చిన్నప్పుడు ఎన్నో నీతి సూక్తులు పోలిగ్గా, అలంకార పోలిగ్గా నేర్పించారు. బైబిల్ గ్రంథం కూడా అక్షరార్థం వెనుక ఆత్మీయార్థం ఉంటుంది. నువ్వు పద్యం బట్టి కొడితే ఉపయోగం లేదు నీకు. దాని అర్థం తెలుసుకుని జీవితంలో ఉపయోగించుకుంటే, ఇప్పుడు చదివిన దానికి అర్థం ఏంటి? వినదగిన ఎవరు చెప్పినా, నీకు చాలా మంది ఎన్నో చెప్తారు, వినంగానే తొందరపడద్దు. వినదగిన ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక, వినంగానే కొంతమందికి ఆత్రం ఆగదు, వినంగానే తొందరపడిపోతారు, ఆలోచన చేయరు. వివరింపదగు, దాని వివరం తెలుసుకో. కనికల్లా నిజమో తెలిసిన మనుషుడు చెప్పు. అసలు విన్న నీటిలో నిజమైతే సత్యమే తెలుసుకున్నాడే నీతిమంతుడు. హల్లెలూయా. వీటికి ఎట్లాగైతే అర్థం ఉందో, ప్రతిదానికి మర్మయుక్తమైన అర్థం ఉందో, బైబిల్ కూడా బట్టి కొట్టేస్తే కాదు. అక్కడ అదే అంటున్నాడు, మీ జ్ఞానులమి యెహోవా ధర్మశాస్త్రం మాయార్థం ఉన్నదని మీరు ఎలా అంటున్నారు? నిజమే గాని శాస్త్రులంట తమ చెడిపోయిన మనసుతో ధర్మశాస్త్రాన్ని అపార్థం చేస్తున్నారంట, వేరు అర్థంతో మాట్లాడుతున్నారంట, వేరు అర్థాలు నేర్పిస్తున్నారంట. మీకు అర్థమైందా? నిజమే, వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి మొత్తం తెలుసు, కానీ దాని అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తున్నారంట? అది ఆత్మ సహాయం లేకపోతే, ఆత్మదేవుడు దానిలో ఉన్న సత్యమును బయలుపరచకపోతే, దాన్ని లేఖనాన్ని వివరించకపోతే, ఎవడు ఊహకు నచ్చినట్టు వాడు చెప్పేస్తాడు అనమాట. దీని అర్థం ఇది, దాని అర్థం అది. కొన్నిసార్లు ఎవరన్నా నాకు ఈ కళ వచ్చింది నాకు చెప్పమంటారు, నీకు దండం పెడతా, నాకు తెలియదు. నీ కళ వస్తే నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు తెప్పలు పడాలి కదా, నా దగ్గర తెస్తే. ఏమండి, వాక్యానికి పోల్చేలాగా ఏమైనా చెబితే వివరించి చెబుతావు, ఏదో చెప్తారు, దాని అర్థం చెప్పమంటారు. చెప్పినోడు చెప్పాలి, నీకు అర్థం, నాకు అక్కడ చెప్పేది. స్తోత్రం చెప్పు.
ఈ వాక్యం నీకు చెప్తానికి నాన్న తెప్పల బండి నేర్చుకుని ఏదో చెప్తున్నాను వచ్చిరా అన్నట్టుగా. వచ్చిన ప్రతి కళ చెప్పమంటే ఆ కళ్ళు ఇచ్చినోడిని అడగాలి. దానియేలు ఏం చేశాడు? ఇచ్చినోడిని అడిగాడు. ఈ కళ ఇచ్చా నాకు అర్థం కావట్లేదు బాబు అని చెప్పని ఉపవాసం ఉన్నాడు, తెప్పులు పడ్డాడు. కొందరు ఏం చేస్తారంటే మాకు అంతా తెలుసు అని చెప్పని కళ్ళము అంటే తమ హృదయముతో అబద్ధముగా అపార్థం చేసేస్తారు వాక్యాన్ని. అసలు దేవుని ఉద్దేశం ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి. ఏమండి? వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకోవాల్సిన చోట అక్షరార్థంగా తీసుకోవాలి, ఆత్మీయార్థంగా తీసుకోవాల్సిన చోట ఆత్మీయార్థంగా తీసుకోవాలి. ఒక రాత్రి ఒక కోటం జరుగుతుంటే ఆ పాస్టర్ గారు ఈ నోవా గురించి సంగతి చదువుతున్నాడండి. నోవా గురించి చదువుతున్నప్పుడు అక్కడే ఉంటుంది, నోవా అట్లు చేసిను, యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసిన. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు తెలుసా? చూడండి నా బిడ్డలారా, నోవా వాడలోకి వెళ్ళినప్పుడు అట్లు చేసుకుని తిన్నాడు, మనం కూడా అట్లు చేసుకుందాం. కింద మరీ దారుణం మనకన్నా, అలాగే నయ్య అట్లే చేసుకుందాం. అక్కడ చెప్పిన అట్లేంటి? అట్లు అంటే అలాగా చేశాడు అని అర్థం కదా. మాకన్నీ అనవసరం, అక్కడ అట్లుంది అట్లే. అదే దేవుని ఆత్మ సహాయం లేకపోతే అట్లే అన్ని అలాగైపోతే పరిస్థితులు. ఎరగకపోతే మనకు నష్టం. అపార్థము చేసుకున్న, సొంత అర్థముతో సొంత జ్ఞానముతో అర్థం చేసుకున్న నష్టం. అది ఆయన హృదయము, ఆయన ఆవేశము, దైవ ఆవేశం అన్నమాట. ఏమండి? పరిశుద్ధాత్ముడు రాపించిన లేఖనాలు పరిశుద్ధాత్ముడు మనకు ఎవరో వివరించాలి, బోధించాలి. ఆయన సహాయం మనం పొందుకోవాలి, అవి తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పు. చూడండి ఒకసారి ముందుకెళ్ళి ముగిస్తాను, సమయం అయిపోతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీకు వారికి ఇక్కడ 2 డిఫరెన్స్ చేశాడు, వినాలి. విత్వాని గురించి ఒక ఉపమానం 13వ అధ్యాయం అంతా ఉపమానాలు ఉంటాయండి, మీకు వాటిని వివరించాను. ఆ విత్వాని గురించి ఉపమానం చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ వినేసి వెళ్ళిపోయారు. ఈ 12 మంది మాత్రం యేసుదారికి వచ్చి, నువ్వు చెప్పావు మాకు అర్థం కాలా, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఏమండి అర్థం చేసుకోవాలని తపనతో శ్రమించినోడికి దేవుడు చెప్తాడు, మిగతా వాళ్ళకి చెప్పడం. మీకు అర్థమైందా? ఏమన్నా తెలుసుకో. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటి? విన్నారు, వెళ్ళిపోయారు. వీళ్ళేంటి? వచ్చారు, ఏంటి చెప్పావు మళ్ళీ చెప్పని అడిగారు, అర్థం చెప్పని అడిగారు. ఇక్కడ అంటారు మీకు అనుగ్రహం ఉంది, వారికి లేదు. ఎందుకని? వాళ్ళకి లేదు, తెలుసుకోవాలని. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే కింద చెప్తారు చూడు. ఎందుకంట? వారి హృదయము కొవ్వింది. తర్వాత చెప్తుంది, ప్రజలు కన్నులారా చూచి ఈ కొవ్విన హృదయంకి ఈ వాక్యం తెలుసుకోవాలని ఆలోచన ఎక్కడ వచ్చింది? నువ్వేదో చెప్పాము, ఏదో జనాలు విన్నాం, అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఆదివారం అటెండెన్స్ అయిపోయింది, మళ్ళీ ఆ రోజు నేను లోకల్లో ఉంటాను, మళ్ళీ ఆదివారం వస్తే గుర్తొస్తే వస్తాను, ఫైన్. ఇక్కడ అదే డిఫరెంట్ చేశాడు. మీకు అనుగ్రహం ఉంది, వాళ్ళకి లేదు. అన్ని ఉపమానంగా చెప్పాడండి. ఎందుకు చెప్పాడు ఉపమానంగా? ఏమండి? వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళకి అర్థం కాలేదు, బట్ వీళ్ళకి ఇంకా అనుగ్రహం ఉందంట. మీకు అనుగ్రహించబడింది. పరలోక సంగతులు మీకు తెలుస్తాయి, ఇవి పరలోకపు సంగతులు కాబట్టి వీటిని మర్మంగా ఉంచాడు దేవుడు. అవి ఎవరికి బయలుపరచబడతాయి? తెలుసుకోవాలని తమ హృదయంలో ఉన్న వ్యర్థతను తొలగించుకుని దేవుని వద్దకు వచ్చి కనిపెట్టు అడిగి పొందుకునే వాడికి తెలుస్తుంది. నేను మళ్ళీ మొదటికి వెళ్తున్నా. ఎరగకపోతే నీకే నష్టం. పొరపాట్లు చేస్తావు, నష్టపోతావు. దుర్మార్గ పనులు చేసేస్తావు, తెలియక తప్పు పనులు చేసేస్తావు, తెలియక పాపిష్టి పనులు చేసేస్తావు. తెలిస్తే బలవంతుడిగా మారి బలమైన కార్యాలు చేస్తావు. బట్ తెలియాలి అంటే నీవు తెలుసుకోవాలనే తపనతో దేవుని విషయాల గురించిన ఆలోచన చేయాలి. దాని కొరకే ధ్యానించాలి, చదవాలి, నేర్చుకోవాలి. క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడిగి తెలుసుకోవాలి. మనం ఏమన్నా ప్రయత్నం చేస్తామా? ఓకే, రేపు పొద్దున
ఎగ్జామ్ రాసిన పిల్లలు ఈ సబ్జెక్టులో తక్కువ మార్కులు ఎందుకు వచ్చానంటే అది నాకు అర్థం కాలేదని చెప్తారండి ఆన్సర్. నువ్వేం చెప్తావు? ఏం చెప్పవా? అర్థం కానప్పుడు ట్యూషన్లో అడగొచ్చు కదా, అర్థం కానప్పుడు సార్ని అడగొచ్చు కదా, అర్థం కానప్పుడు ఎందుకు కోరుకున్నావు, మార్కులు తక్కువ వచ్చినాయి కదా అనరా? అర్థం కానప్పుడు ఏం చేయాలి? టీచర్లు ఉంది ఎందుకండి? అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటే అర్థం చెప్తారు. క్లాసులో మొత్తం చెప్పిన చివరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే పాపం బాగా చదివే వాళ్ళ బాధ వాళ్ళ మార్కులు పోతాయి అడుగుతారండి, మాకు కావాలని. మిగతా వాళ్ళది నువ్వు వెళ్ళిపోతే చాలు మాకు టైం అయిపోయి. బట్ అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. చదువుపోతే ఇంకొక మార్గంలో దేవుడు దీవిస్తాడేమో, కానీ దేవుని వాక్యం వెరగకపోతే నీ జీవితానికి దేవుని ఎక్కడి నుంచి కూడా రాదు. 2 వర్గాలు ఉన్నాయి, మీకు వారికి. మీరు వారు. మనం ఎటువైపు ఉన్న వాళ్ళం? మీరు వైపు ఉన్న వాళ్ళమా? దేవుని సంగతులు తెలుసుకోవాలనే తపనతో మరింత దేవునితో గడిపి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసే మీరు అనే వర్గంలో ఉన్నవారమా? వారు అనే వర్గంలో ఉన్న వాళ్ళమా? మీరు అనే వాళ్ళకి అనుగ్రహం ఉంది, వారు అనే బాపతిలో వాళ్ళు కొవ్విన హృదయాలు, వాళ్ళకి ఏం అక్కర్లా, వాక్యం ఏం అక్కర్లా, వాళ్ళు ఏదో కార్యాల కోసం వస్తారు. స్తోత్రం చెప్పు. 36వ వచనం చదువు. ఏనంట వాళ్ళు ప్రతిసారి కూడా ఏమడుగుతున్నారు? దాని భావము తెలియచెప్పమని అడుగుతున్నారు. కొన్నాళ్ళకండి యేసే అనుకున్నాడు, నా బిడ్డలు నేను చెప్పే ప్రతిభావం అర్థం చేసుకుంటున్నారు కదా అనుకున్నాడు. చూడండి 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరును ఎంత అవివేకులుగా ఉన్నారని ఒక మాట చెప్తారు. చూడండి అక్కడ ఉంటుంది, మీరును ఎంత అవివేకులై ఉన్నారా అని ఒక మాట ఉంటుంది. 16 15వ వచనంలో అందుకు పేతురు ఉపమాన భావము మాకు తెలుపని అడిగారు. అప్పుడు ఆయన అంటాడు, మీరును ఇంత అవివేకులైనారంట. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు యేసయ్య? ఇన్నాళ్ళు నాతో సహవాసంలో ఉన్న నా శిష్యులు నేను చెప్పేది గ్రహించుకునే స్థాయికి వివేచనకి వచ్చారనుకుంటున్నాడు. 13వ అధ్యాయం ఎన్నో ఉపమానాలు అర్థం చెప్పాడు కదా, ఇక ఈయన చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. ఒక రోజున మళ్ళీ వచ్చి పేతురు అదే ప్రకారంగా మాకు అర్థం కాల, మళ్ళీ చెప్పు ఆ భావం ఏంటో అంటే, మీరును ఇంత అవివేకులై ఉన్నారా అంటే ప్రభు వారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, శిష్యుల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నా సంగతులు మీరు తెలుసుకుని ఉండాలి, గ్రహించుకునే స్థాయిలో ఉండాలి. నేను అంటున్నాను, నూతనంగా దేవుని సన్నిధికి వచ్చిన వ్యక్తివి కాదు కదా, ఎన్నాళ్ళ నుంచో రక్షణ పొందుకుని దేవునిలో వాక్యం ఎదుగుతున్నావు కదా, నీవు ఆయన సంగతులు గ్రహించుకోగలుగుతున్నావా? తెలుసుకోగలుగుతున్నావా? వాళ్ళు యేసయ్యను తెలియకే సిలివేశారంట, తెలిస్తే సిలివేసేవాళ్ళు కాదు. అవివేకంతో తెలియక ఈయన ప్రభు అని తెలియక, లేఖనాలు చెప్పిన క్రీస్తు రక్షకుడు ఈయనే అని చెప్పని తెలియక ప్రభు సిలువేశారు. ఈ రోజున మనం కూడా మన జీవితాలకి ఏది దేవినో ఏది మేలో ఆ క్రియలను తెలియక విడిచిపెడుతున్నాం, ఆ మార్గములు విడిచిపెట్టేస్తున్నాం, ఆ భక్తిని విడిచిపెట్టేస్తున్నాం. చూడండి దీని గురించి పేతురు ఇలా చెప్తాడు, అపోస్తుల కార్యం 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. ఎవరిని చంపేశారంట? జీవాధిపతిని చంపితిరి కానీ మేము సాక్షులము. చదువు 17వ వచనం. సహోదరులారా తెలియక చేసిరని మాకు తెలుసు. తెలియక యేసుప్రభువును పోగొట్టుకున్నారు. చూడండి మొదటి నుంచి మళ్ళీ చెప్తున్నా, తెలియకపోతే పొరపాట్లు చేస్తాం, దేవుని వాక్యం ఎరగకపోతే పొరపాట్లు చేస్తాం, మన క్రియలు మన నాశనానికి దారితీస్తాయి. తెలిస్తే బలమైన కార్యాలు చేస్తాం. ఈయన రక్షకుడని ఈ 12 మంది తప్ప మిగతా వాళ్ళకి నమ్మకం వస్తుందా? యేసు ప్రభు వారే దేవుని కుమారుడని, యేసు ప్రభు వారే రక్షకుడని, విమోచకుడని ఈ 12 మంది అపోస్తులు తప్ప మిగతా వారికి ఆ జ్ఞానం వచ్చిందా?
లేదు కదా. ఎవరికైతే ఆ జ్ఞానం వచ్చిందో ఇదిగో వాళ్ళు బలమైన కార్యం చేస్తున్నారు. ఒకప్పుడు చేపలు పట్టుకునే అపోస్తలు ఆ మందిరం దగ్గర పడున్న వాడిని లేపి, ఏమండి 40 ఏళ్ళ నుంచి దగ్గర కాళ్ళు లేని పుట్టుకతోనే కుంటువాడిన వాడిని లేపి వాడి మధ్య స్వస్థ నిలబడితే వీళ్ళు వచ్చి ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఎట్లా లేపారా అని చూస్తున్నారు. అప్పుడు ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఈ చెప్తున్నారు, ఇది మా బలం కాదు, మాలో ఏ గొప్ప లేదు, మేము నజరేయుడైన యేసులో విశ్వాసం ఉంచాం. మీరు ఎవరినైతే చంపేశారో, ఎవరైతే జీవాధిపతో, ఎవరైతే రక్షకుడో, ఎవరైతే దేవుని కుమారుడో, మేము ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన యందు మేము ఉంచిన విశ్వాసము బలము వీళ్ళు లేవనెత్తింది. ఎరగని వారేమో ఆయన సిలువ వేశారు, ఎరిగిన వారేమో ఆయన నామంలో బలమైన కార్యాలు చేస్తున్నారు. ఎరగకపోతే బాగుంటుందా, ఎరిగితే బాగుంటుందా ఆయన గురించి మనం? అమ్మా చూడు, ఎరిగిన వారు తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి సూరకార్యములు మహా గొప్ప కార్యాలు చేస్తారంట. వీళ్ళు ఎరిగారు ఈయన రక్షకుడని, ఎరిగిన తర్వాత ఈయన జీవితం ఎరిగిన తర్వాత గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎరగని వాళ్ళు ఎరగనట్లుగా పాపం 12 మందిలో కూడా వాడి నేత్రాలు మూయబడిపోయింది. ఎవడాడు? ఇస్కరియోతు యోధ. వాడి ఈ బలము కలిగి కార్యములు చేసే భాగ్యాన్ని కోల్పోయాడు. ప్రభుతో ఉంటూనే నేను అంటున్నాను, నీ ద్వారా ఈ లోకంలో ప్రభు భూలోకంలో గొప్ప కార్యములు చేయదలుచుకున్నాడు. ఏమండి, ఆయన వాగ్దానం చేశాడు, తమ దేవుని తిరిగిన వారు బలము కలిగి సూరకార్యములు చేస్తారు. నీ ద్వారా చూడు సూరకార్యములు జరిగిస్తాడు. అది నీ జీవితంలోనే కానీ, నీ ద్వారా సంఘంలోనే కానీ చూడు గొప్ప కార్యములు సాక్ష్యంగా జరిగిస్తాడు. అయితే ఆయన గురించి నువ్వు ఎంత అధికముగా ఎరిగి ఆయన ఆత్మచేత ఎంతగా నింపబడతావో అప్పుడు ఆయన కొరకు అంతగా కార్యములు చేస్తావు. హల్లెలూయా. ఆయన 2 మాటలు అన్నాడు అక్కడ. 1, మీరు లేఖనాలను కానీ, 2 దేవుని శక్తిని కానీ. ఈ 2 మనకు సంపూర్ణంగా అర్థం అవ్వాలి. లేఖనాలు మనకు అర్థం అవ్వాలి, దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఆయన శక్తి గురించి మనం అర్థం చేసుకుంటానికి ఒక వచనం చెప్తాను, మొత్తం వివరించాలంటే చాలా టైం బట్టి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుడి జ్ఞానమును ఆధారం చేసుకోక, చూసారా మనం విశ్వాసము దేన్ని ఆధారం చేసుకున్నాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తి ఎంత గొప్పదండి. మానవుల భూలోకంలో ఉన్న బలవంతుడి కంటే భూలోకంలో ఉన్న బలమంతా కలిపితే అప్పుడు దేవుని శక్తితో ఏమన్నా సమమైద్దా? శూన్యంలో భూమిని వెలాడితీసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆకాశం నుంచి మన్నాను 40 ఏళ్ల పాటు 20 లక్షల 30 లక్షల జనాభాకి ఆహారం పెట్టిన దేవుడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎక్కడన్నా వాంతో పాటు చేపలు పడితే పెద్ద వింతలాగా న్యూస్లు వేసేస్తున్నారు, అక్కడ చేపలు పడ్డాయి, అక్కడ వడగళ్ళు పడ్డాయి, వింతగా పేపర్లు వేస్తున్నారు. ఇప్పుడు మరి ప్రతి ఒక్కటి పేపర్ పెట్టేస్తున్నారుగా. ఏంటంట అక్కడ చేపలు పడ్డాయి. చేపలు పడితే ఒక 40 ఏళ్ళు ఆ దేవదూతల ఆహారం కురిపించాడు. అది ఆయన శక్తి. హల్లెలూయా. వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు, వాళ్ళ కాలు ఎప్పుడు వాయలేదు, వాళ్ళ చెప్పులు పాత పడిపోలేదు. ఏమండి, ఇప్పుడు నీళ్లు కావాలంటే అయితే బావి దగ్గరికి వెళ్ళి తోడుకోవాలి, లేకపోతే ట్యాప్ తిప్పుకోవాలి. వారిని ఒక బండ వెంబడించిందంట. ఆ బండలో నుంచి నీళ్ళు వస్తే లక్షల మంది ప్రజలు తాగారంట. ఎలాంటి కార్యాలు, ఆ శక్తి ఎలాంటిదండి. బండలోంచి నీళ్ళు వస్తాం ఏంటండి? ఆ బండ వాళ్ళని వెంబడించిందంట. మన ప్రయాణంలో ఒక 5 లీటర్ల డబ్బా వేసుకెళ్ళి అక్కడికన్నా నీళ్ళు దొరకవని చేతులు గుంజేస్తాయి. మరి వాళ్ళు ఎంతమంది అండి? 25 లక్షల మంది జనాభా. ఇప్పుడు కనీసం డాక్టర్లు చెప్పేది రోజుకి 2 లీటర్లు తాగాలి. కనీసం 4 లీటర్లు వేసుకున్న వాళ్ళ కోటి లీటర్ల నీళ్ళు కావాలి. 25 లక్షల మంది రోజు 4 లీటర్ల చొప్పున తాగడానికే నీళ్లు 1 కోటి లీటర్లు కావాలి. మరి వాళ్ళు వంట చేసుకుంటానికి, వాళ్ళు ఏమైనా స్నానం చేస్తానికి, వాళ్ళని బట్టలు ఎన్ని నీళ్ళు కావాలి? పశువులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళందరికీ ఎన్ని నీళ్ళు? శక్తికి అమోఘం అండి. నీ పరిస్థితి ఎలాంటిదైనా ఆయన శక్తితో కూడిన కార్యములు ఆ కొదువును తీర్చేస్తాయి. ఈ 2 మనం సంపూర్ణంగా ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇంతకాలము నీ దేవుని లేఖనాల గురించి కానీ, ఆయన శక్తి గురించి కానీ ఎరుగని జీవితం జీవిస్తున్నామేమో. మరొక సంవత్సరం ప్రభు మనకి ఇచ్చి మరొక శ్రేష్టమైన భాగ్యం మనకి ఇస్తున్నప్పుడు నేను అంటున్నాను, మనము ఆయన లేఖనాలను ఎరిగే ప్రయత్నం చేద్దాం. ఏమండి, లేఖనాలని చదవాలి, లేఖనాలని ధ్యానించాలి, లేఖనాల గురించి మాట్లాడుకోవాలి.
105వ కీర్తనలో ఉంటుంది. ఆయన కార్యముల గురించి సంభాషించుకోండి, మాట్లాడుకోవాలి, చదివిన వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి, డిబేట్ చేసుకోవాలి. డిబేట్ అంటే యూట్యూబ్లో ఎక్కి రచ్చ చేస్తున్నారు, అలా కాదు. అసలు ఈ విషయం గురించి మాట్లాడుతూ నీకేం తెలుసు దీని గురించి డిస్కస్ చేసుకోవాలి. హల్లెలూయా. సంఘంలో ఎప్పుడన్నా కూడుకున్నప్పుడు రాత్రిపూట అవైలబుల్గా లేనప్పుడు ఏం చేస్తారండి? ఇదిగో ఆదికాండం నిర్గమాకాండం ఈ పాటి చదివేయాలి కదా, వాస్తవాన్ని మీరు ఫాలో అవుతారని ఆ ప్రింట్ దొరకపోయినా ఆ క్యాలెండర్లే తెచ్చేస్తున్నాను నేను. అవి దొరకట్లే, ఏమన్నా వెళ్తే ఓడి మోడల్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటున్నారు. ఎవడన్నా ఒకటి చదివినా పాపం మీరు దేవుణ్ణిలో బలపడతారని ఆ క్యాలెండర్లే ఎత్తున్నాను అన్నమాట. రోజు 3 అధ్యాయాలు చొప్పున వెళ్ళిపోతారని. ఒకవేళ దాన్ని ఫాలో అయ్యారనుకో, చదివారనుకో, రాత్రిపూట సేవకులు లేనప్పుడు కూర్చుని చదువుతున్నావా, బైబిల్ చదువుతున్నావా, ఎక్కడ దాకా చదివో, నీకేం అర్థమైంది, నీకే కొత్త సంగతులు కనిపించినాయి, ఇప్పుడన్నా డిస్కషన్ చేసుకున్నారా జీవితకాలంలో? అక్క చేయొచ్చు కదా. మా వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ పెట్టాను అన్నమాట, నెలకు ఒకటి ప్రోగ్రామ్ పెట్టా టెలిగ్రామ్లో నైట్ పూట. ఏంటంటే వాళ్ళకి ఒక అధ్యాయమో లేకపోతే ఒక పుస్తకం ఇచ్చేస్తాను, ఒక డేట్ చెప్తాను, మంగళవారం గురువారం ఉంటుందని. వాళ్ళు ఆ రోజు కల్లా అందులో నుంచి ఒక వాక్యం ప్రిపేర్ చేసుకోవాలి, ఒక 3 to 5 minutes చెప్పేలాగా. నైట్ కాల్ చేసి మొదలెట్టడం, కానీ వాళ్ళే చెప్పాలి వాక్యం, నేను చెప్పలేక. వాళ్ళే చెప్పాలి వాక్యం. మన సామెతలు ఇచ్చా, భలే చెప్పారు మా వాళ్ళు. నోరు తెరిసే ఉన్న చదివి ధ్యానించి డిస్కస్ చేస్తే నీకు అనుభవం పెరిగింది, దేవునిలో జ్ఞానం వచ్చింది, దేవునిలో ఎదుగుతావు. అందరూ ఏమేం చెప్పారు నోట్ చేసుకుందాం నా బుక్లో. ఒక్కొక్కరు ఒకటి చెప్పుకొచ్చారు. ఒక అధ్యాయంలో ఒక వచనం తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి వచ్చినట్లే రైట్ చెప్పారు, రాంగ్ చెప్పారు పక్కన పెట్టు, ది మేక్ ఏ ట్రై. వాళ్ళు ట్రై చేశారు. హల్లెలూయా. నేను అన్నాను, నీకు అసలు ఈ రాత్రి కూడా నేను ఉండను. ఏం చేస్తారు? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పాటలు పాడతారండి. భలే పాటలు పాడమంటే క్రియల్లోకి ఎప్పుడు వస్తుంది? ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసేసుకుని ఒక బైబిల్ ముందేసుకుని, ఇదిగో ఈ సంవత్సరం ఈ పాటికి ఆదికాండం అయిపోయి ఉండాలి, నాకు ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించింది, అలా డిస్కస్ చేసుకుని తప్పేంటండి? పాస్టర్ గారే వాక్యం చెప్పాలా? మనం కూర్చొని డిబేట్ చేసుకోవద్దా? ఈ విషయం నాకు ఇలా అనిపించిందని నేర్చుకోవద్దా? స్తోత్రం చెప్పు. అయ్యగారు నేను కలుసుకున్నప్పుడు కారులో తిరిగే రోజుల్లో వాక్యమే మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా అంతకంటే గొప్ప విషయాలు ఏముంటాయండి మాట్లాడుకోవడానికి? ఏమండి, గొప్ప విషయాలు ఏముంటాయి? అంతకన్నా గొప్పదే ఉంటుంది. ప్రతి మాటకి మనం లెక్క చెప్పుకోవాలి. వ్యర్థమైన మాటలు కానీ చెప్పి లేఖనాలు చెప్తున్నాయి కదా. బట్ లేఖనాలే మాట్లాడుకుంటే మనం లెక్క చెప్పాల్సిన అవసరం రాదుగా. ఇంకా దేవుడు సహాయం చేస్తాడు, నీకు అర్థమైన విధానం, వాళ్ళకి అర్థమైన విధానం. గ్రూప్ కాల్ అయిపోయినాక ఒకళ్ళు ఫోన్ తర్వాత కొంతమంది, మేము ఎలా చెప్పాము, నువ్వు ఎలా చెప్పావు పక్కన పెట్టు, చెప్పే ప్రయత్నం చేసావు కదా, చదివి నేర్చుకునే ప్రయత్నం చేసావు కదా, ఇది వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేసావు కదా. దేవుడు అంటాడు, నా కుమారుడా, నువ్వు జ్ఞానము సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచు, నన్ను వాదించే వాడితో నీ ద్వారా మాట్లాడతాను అంటున్నాడు. నీకు అర్థమైందా? ఈ రోజున ప్రతి ఒక్కరూ సువార్తకు వ్యతిరేకమైపోయారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. డినామినేషన్లే విమర్శించేసుకుంటున్నాయి. అలా విమర్శిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడగలగాలి అని అంటే నీకేం కావాలండి? దేవుని జ్ఞానం కావాలొద్దా? మాట్లాడట్లా, మాకేం వద్దండి, మాకు 3 పూటలు వెళ్ళిపోవచ్చాలంటారా? స్తోత్రం చెప్పు. ఒక సంగతి 15వ అధ్యాయం యోహాను సువార్త, ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 19వ వచనం. మనం లోక సంబంధులవా? అసలు నోరు తెలిసి ఏ సమాధానం చెప్పరు చూరు. మనం లోక సంబంధులమా? ఆత్మ సంబంధులమా? అది కాదు. సరే చూడండి, దేవుడు చెప్తున్నాడు మీరు లోక సంబంధులు కారు. దేవుడు మనం లోకంలోంచి ఏర్పరుచుకున్నాడు. ఏర్పాట్లు ఉన్నాం ఆల్రెడీ, మళ్ళీ ఏర్పాట్లు లేవు. మనం లోకం ద్వేషిస్తుందా? ఈ రోజున క్రైస్తవులను ద్వేషిస్తుందా? న్యూస్ చూసినప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సరిగా ఆడలా, అతను క్రిస్టియన్. కింద కామెంట్స్ పెట్టినప్పుడు పచ్చిబూతులు, గొర్రె డాష్ నా డాష్. ఆడు క్రికెట్ ఆడకపోతే క్రిస్టియానిటీని తిడుతున్నారండి. వాడు ఆడలేదు, వాడి నమ్మకం వాడికి ఉంది, వాడి దేవుడిని ఎవరు నమ్ముకున్నాడు. ఎందుకు ద్వేషిస్తుంది లోకం ఈ రోజున? లోకము దేవుని బిడ్డలను ద్వేషించింది. ఇంకా చూడేమన్నాడు,
కంటే గొప్పవాడు కాడని ఆ. నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించినడలా మిమ్మల్ని కూడా హింసిస్తురు. మిమ్మును కూడా హింసిస్తారు. లోకం మనల్ని హింసించిద్దంట. అది బంధువుల దగ్గరే కావచ్చు, అది లోకంలో పనిచేసే చోటే కావచ్చు, అది లేకపోతే లోకంలో ఉన్న అన్యుల ద్వారానే కావచ్చు. హింసలు మనం ఎదుర్కొంటామంట. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్నాడు, మనం కూడా ఎదుర్కొంటామంట. ఏమండి? ఎందుకు జరిగిందంట? నా మాట నా మాట గైకొనిన యెడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటిలన్నిటిని మీకు చేయుదురు. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా చేస్తారంట. ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళందరూ వాళ్ళని అనుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? చర్చిలు పగలగొట్టేస్తున్నారు, ఆరాధనలు ఆపేస్తున్నారు, ఏమంటే బస్సులను పగలగొట్టేస్తున్నారు, సువార్తకు వెళ్తే వ్యాన్లు పగలగొట్టేస్తున్నారు, పేట నీళ్లు పోస్తున్నారు, సేవకులు బట్టలు చింపేస్తున్నారు, బైబిళ్ళు అగ్గులేసి కాల్ చేస్తున్నారు. చూస్తున్నారు మీరు? ఏమన్నా పనికొచ్చేమని చూస్తారా? యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏమన్నా చూడరా పనికొచ్చాయి? వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆయన ముందే చెప్పాడు, వారు ఎరుగరు గనుక అవన్నీ చేస్తారు. వాళ్ళకి తెలియదు. బట్ నువ్వు తెలిసినోళ్ళలాగా ఉండాలిగా. తెలిసి తెలియనిలాగా ఎంతకాలం ఉంటావు? తెలిసినోడుగా ఉండు, దేవుని వాక్యం ఎరిగిన వాడుగా ఉండు, దేవుని శక్తి ఎరిగిన వాడుగా ఉండు. అలా ఎరిగిన వాడు దేవుని కోసం ప్రాణం పెడతానికైనా వెనుతీయుడు. ఎరిగితే పేతురికి తెలిసింది, తెలియక ముందు నాకు ఏసు ఎవరో తెలియదు అన్నాడు. తెలిసినాక చచ్చిపోవడం ఒకటి సిద్ధపడ్డాడు. కాబట్టి మనము ఈ సంవత్సరం ఆయన లేఖనాల్ని, ఆయన శక్తిని ఎరిగి ఆయన కొరకు జీవించే ప్రయత్నం చేద్దాం. ఆయన చేత దీవించబడదాం, వాడబడదాం, గొప్ప కార్యాలు చేద్దాం. అటు కృప దేవుడు మన అందరికీ సంపూర్ణం కలగజేయం గాక. ప్రార్థన చేసుకుందాం.